ఏపీలో ఎన్నికల రాజకీయం పతాక స్థాయికి చేరింది. జగన్ ఓటమి లక్ష్యంగా బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు కూటమిగా బరిలోకి దిగాయి. కూటమి నుంచి 2 అసెంబ్లీ స్థానాలు మినహా అన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. వైసీపీ మొత్తం 25 ఎంపీ, 175 అసెంబ్లీ స్థానాలకు తమ అభ్యర్థులను ప్రకటించింది. ఇప్పటికే ప్రధాన పార్టీలు ఎన్నికల ప్రచారం ప్రారంభించాయి. ఏపీలో కాంగ్రెస్, వామపక్షాల కూటమి పొత్తులు భాగంగా ఎవరైనా సీట్లు పోటీ చేయాలనే దానిపైన ఒక అంచనాకు వచ్చింది. కాంగ్రెస్ పోటీ చేసే ఎంపీ అభ్యర్థుల జాబితాపైన పార్టీ నాయకత్వం కసరత్తు చేసింది. పలు నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఏపీసీసీ చీఫ్ షర్మిల పోటీ చేసే స్థానంపైన కాంగ్రెస్ నాయకత్వం స్పష్టత ఇచ్చింది. కడప ఎంపీగా షర్మిల పోటీ చేయనున్నారు. వైసీపీ నుంచి అవినాష్ రెడ్డి ఇప్పటికే బరిలోకి దిగారు. వైఎస్ కుటుంబంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు, అవినాష్ లక్ష్యంగా వివేక హత్యలు ఎదురవుతున్న ఆరోపణల నడుమ ఇప్పుడు కడపలో అవినాష్ వర్సెస్ షర్మిల పోరు ఆసక్తికరంగా మారుతుంది. టీడీపీ నుంచి ఇప్పటికే భూపేష్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించారు. చివరి నిమిషంలో మార్పులు జరిగితే జమ్మలమడుగు ఆదినారాయణ రెడ్డి కడప ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగే అవకాశం కనిపిస్తుంది. ఇక కాంగ్రెస్ ఖరారు చేసిన అభ్యర్థుల జాబితాలో రాజమండ్రి నుంచి గిడుగు రుద్రరాజు, బాపట్ల నుంచి జెడి శీలం, కాకినాడ నుంచి పలంరాజు పోటీ చేయనున్నారు. రైట్, ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కడప ప్రతినిధి సుదర్శన్ అందిస్తారు. ఏపీ రాజకీయాల్లో ఈసారి త్రిముఖ పోటీ ఏర్పడబోతుంది. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో 3 ప్రధాన పార్టీల మధ్య పోటీ జరిగేలాగా ఇప్పుడు రాజకీయ వాతావరణం కనిపిస్తుంది. ఇప్పటికే వైసీపీ సింగిల్ గా బరిలో దిగుతూ ఉంటే టీడీపీ, జనసేన, బీజేపీ ఒక కూటమిగా వస్తున్నాయి. ఇక కాంగ్రెస్ కూడా మరో కూటమిని రెడీ చేస్తుంది. కాంగ్రెస్ తో పాటు కమ్యూనిస్టులతో కలిసి వాళ్ళు ఒక కూటమిగా రాబోతున్నారు. అంటే జగన్ వర్సెస్ చంద్రబాబు కూటమి వర్సెస్ షర్మిల కూటమి, ఈ 3 ప్రధాన పార్టీల మధ్య పోటీ జరగబోతుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈరోజు ఒక బిగ్ అప్డేట్ మనకు వస్తుంది. ఇప్పటికే ఢిల్లీలో చర్చలు జరిగాయి. కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ ఏపీలో పోటీ చేయబోతున్న అభ్యర్థులపైన కసరత్తు పూర్తి చేసింది. ఇప్పటికే 117 ఎమ్మెల్యే, 17 ఎంపీ స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ఫైనల్ చేశారు. వాళ్ళందరి లిస్టు కూడా రేపు అధికారికంగా వైఎస్ షర్మిల పిసిసి హోదాలో ఆమె ప్రకటించబోతూ ఉన్నారు. ఇక 58 అసెంబ్లీతో పాటు 8 పార్లమెంటు స్థానాలను పెండింగ్ లో పెట్టారు. అంటే బహుశా పొత్తులో భాగంగా వాటిని ఇతర పార్టీలకు కూడా ఇచ్చే అవకాశాలు లేకపోలేదు. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్య లీడర్లందరూ కూడా ఈసారి బరిలో దిగబోతున్నారు. ఎక్కువ మంది పార్లమెంటు అంటే ఎంపీకి స్థానాలకే పోటీ చేయబోతున్నారు. అందులో పిసిసి అధ్యక్షురాలుగా ఉన్నటువంటి షర్మిల తన సొంత గడ్డ జిల్లా అయినటువంటి కడప నుంచి ఆమె బరిలో దిగబోతూ ఉన్నారు. కడప లోక్సభ స్థానం నుంచి షర్మిల పోటీ చేసే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. గతంలోనే దానికి సంబంధించినటువంటి సమాచారం కొంత బయటకు వచ్చినప్పటికీ అఫిషియల్ గా కేంద్ర నాయకత్వం కూడా అంగీకారం తెలిపినట్టుగానే మనకు సమాచారం ఉంటుంది. ఇక కాంగ్రెస్ లో ఉన్నటువంటి సీనియర్లైన గిడుగు రుద్రరాజుతో పాటు పల్లంరాజు, జేడి శీలం, రఘువీరారెడ్డి వీళ్ళందరూ కూడా ఆయా పార్లమెంటు నియోజకవర్గాల నుంచి బరిలో దిగబోతూ ఉన్నారు. ఇక అసెంబ్లీకి సంబంధించి కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం ఆశావహులందరూ కూడా అప్లై చేసుకున్నారు. వారిని విడతల వారీగా పిసిసి అధ్యక్షురాలు షర్మిల ఆధ్వర్యంలో స్క్రీనింగ్ జరిగింది. ఆ లిస్ట్ అంతా కూడా కేంద్ర నాయకత్వానికి పంపించారు. ఈరోజు కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ ఢిల్లీలో సమావేశమై ఆ లిస్టులో ఉన్నటువంటి వారి పేర్లన్నింటినీ కూడా ఫైనల్ చేసింది. మొత్తం మీద 117 మంది ఎమ్మెల్యే అభ్యర్థులతో పాటు 17 మంది ఎంపీ అభ్యర్థులను కూడా ఫైనల్ చేశారు. వాళ్ళ లిస్టు రేపు అధికారికంగా అనౌన్స్ చేయబోతున్నారు. దీంతో ఖచ్చితంగా 175 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు 25 పార్లమెంటు స్థానాల్లో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ కూటమి పోటీలో ఉంటుందని ఇప్పటికే మనకు సమాచారం అందుతుంది. ఇదే జరిగితే మాత్రం ఖచ్చితంగా ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక త్రిముఖ పోటీ స్పష్టంగా కనిపిస్తుంది. ఏపీలో 4-5 రాజకీయ పార్టీలు, ప్రధాన రాజకీయ పార్టీలు ఉన్నప్పటికీ కూటమిలుగా రావడంతో 3 కూటమిల మధ్య ఈ పోటీ ప్రధానంగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక షర్మిల పోటీకి సంబంధించి ఇప్పుడు సర్వంత్రా కూడా చర్చ జరుగుతూ ఉంది.
ఎందుకంటే ఆమె రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టినప్పటి నుంచి కూడా అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటూ అనేక తప్పటడుగులు వేస్తూ చివరికి ఆమె ఏపీలోనే తన రాజకీయ భౌతన్యాన్ని తేల్చుకోవడం కోసం ఏపీ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టి ఆమె చేపట్టిన కొద్ది రోజులకే విస్తృతంగా ప్రజల్లో పర్యటన చేసింది. అనేక జిల్లాల్లో సభలు సమావేశాలను కూడా ఏర్పాటు చేసింది. సొంత జిల్లా నుంచే సొంత పార్లమెంటు స్థానం నుంచే బరిలో దిగుతుండడం ఇప్పుడు ఆసక్తిని రేపుతూ ఉంది. వైఎస్ ఫ్యామిలీ గత 30-40 ఏళ్లుగా కడప పార్లమెంట్లో ఆ కుటుంబ సభ్యులే ఇక్కడ ఎంపీలుగా గెలుస్తూ వస్తున్నారు. ప్రస్తుతానికి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ తరఫున వైఎస్ అవినాష్ రెడ్డి అంటే వైఎస్ ఫ్యామిలీకి చెందినటువంటి వ్యక్తే ఇక్కడ అభ్యర్థిగా ఉన్నారు. ఇప్పుడే టీడీపీ కూటమికి సంబంధించి ఆదినారాయణ రెడ్డి కానీ భూపేశ్ రెడ్డి కానీ వీళ్ళిద్దరిలో ఒకరు అభ్యర్థిగా ఉండే అవకాశాలు ఉన్నాయి. వీరిద్దరికీ పోటీగా కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ షర్మిల బరిలో దిగితే మాత్రం రాష్ట్ర రాజకీయ చరిత్రలో మొట్టమొదటిసారిగా కడప పార్లమెంట్ నియోజకవర్గంలో వైఎస్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఇద్దరు వ్యక్తుల మధ్య పోటీ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు షర్మిల తన రాజకీయ ప్రసంగాల్లో కానీ రాబోయే ఎన్నికల్లో తన ప్రధాన ప్రసారాస్త్రాలుగా వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును పదే పదే ప్రస్తావిస్తూ ఉన్నారు. ఆ కేసులో నిందితులుగా ఉన్న వారిని స్వయానా తన అన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పదే పదే వెనకేసుకొస్తూ ఉన్నారు, కాపాడుతున్నాడు. కాబట్టి ఖచ్చితంగా తన చిన్నాయన హత్య కేసుకు సంబంధించి న్యాయం జరగాలంటూ కూడా ఇప్పటికే వివేకానంద రెడ్డి సొంత కూతురు ఒకవైపున న్యాయస్థానాల్లో పోరాటం చేస్తూ ఉంటే ఆమెకు అన్ని విధాలుగా నైతికంగా రాజకీయంగా షర్మిల మద్దతుగా నిలుస్తూ ఉన్నారు. కుటుంబ బంధురికం కావచ్చు, వాళ్ళ కుటుంబానికి అనుబంధంగా ఉండే వాళ్ళందరి ఓట్లు కూడా వైఎస్ షర్మిలకు పడే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక అదే ఫ్యామిలీ నుంచి జగన్మోహన్ రెడ్డి అభ్యర్థిగా బరిలో దిగుతున్నటువంటి వైఎస్ అవినాష్ రెడ్డినే ఆమె ఢీకొట్టబోతుంది. స్వయాన తన సొంత తమ్ముడి మీద పోటీ చేయబోతుంది. ఇక కూటమికి సంబంధించి ఇప్పటికే కొంత క్లారిటీ వచ్చినప్పటికీ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తారా, ఆదినారాయణ రెడ్డి కడప పార్లమెంటుకు పోటీ చేస్తారా, లేకపోతే టీడీపీ అభ్యర్థిగా భూపేశ్ రెడ్డి పోటీ చేస్తారా అన్నదానిపైన కొంత సందిగ్ధత నెలకొంది. అది కూడా 1-2 రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఇక్కడ కాంగ్రెస్ పోటీ చేస్తుంది కాబట్టి ఈ అసెంబ్లీ స్థానంలో బీజేపీ ఖచ్చితంగా ఉండాలి అన్న ఒక ఇండికేషన్స్ అయితే బీజేపీ కేంద్ర నాయకత్వం ఆలోచిస్తున్నట్టుగా ఉంది. అందుకే ఆల్రెడీ అనౌన్స్ చేసినటువంటి సీట్ను మళ్ళీ రివిజన్ చేసుకొని వాళ్ళ ఆదినారాయణ రెడ్డిని అంటే జమ్మలమడుగు అసెంబ్లీ అభ్యర్థిగా ఉన్నటువంటి ఆదినారాయణ రెడ్డిని కడప పార్లమెంటుకు పంపించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ ఈక్వేషన్స్ అన్నీ కూడా కొలిక్కొస్తే ఖచ్చితంగా కడప పార్లమెంటులో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి త్రిముఖ పోటీ ఒక ఎత్తు అయితే కడప పార్లమెంటులో ఈ 3 పార్టీల మధ్య 3 అభ్యర్థుల మధ్య జరుగుతున్నటువంటి పోటీపైనే సర్వత్రా చర్చ జరుగుతుంది. నిజంగానే షర్మిల కడప పార్లమెంట్ నుంచి బరిలో దిగితే మాత్రం ఆమె ఎఫెక్టు పార్లమెంటు పైన ఎంతవరకు ఉంటుంది, కడప పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాలపైన ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా చర్చ జరుగుతుంది. అలాగే తాను గెలవాలంటే ఖచ్చితంగా ఆయా నియోజకవర్గాల్లో బలమైనటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులను నిలబెట్టాల్సి ఉంది. వాళ్ళు ఏ నియోజకవర్గం నుంచి ఎవరెవరిని బరిలో దింపబోతున్నారు, పాత కాంగ్రెస్ నేతలు చాలా మంది తమతో టచ్లో ఉన్నారు అని చెప్పడమే కాకుండా వైసీపీ నుంచి అసమ్మతికి గురైనటువంటి సీట్లు కోల్పోయినటువంటి చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా తమతో టచ్లో ఉన్నారని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ చెప్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల లిస్టులో ఎక్కువ మంది వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలే ఉండే అవకాశాలు ఉన్నాయి. దానితో పాటు పాత కాంగ్రెస్ నేతలకు కూడా వాళ్ళు సీట్లు ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల లిస్టు పైన కొంత ఆసక్తి కలిగిస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో అన్ని అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఏపీ రాజకీయాలు రాబోయే ఎన్నికల్లో చాలా రసవత్తరంగా ఉంటాయని చెప్పవచ్చు. వీడియో జర్నలిస్ట్ రంగాతో సుదర్శన్ రెడ్డి, రాజు న్యూస్, కడప.